ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 2013 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న రైస్ మిల్లర్ల సంఘం ఎన్నికలపై విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. ప్రతి రైస్ మిల్లర్ కు ఓటు హక్కు కల్పించినప్పుడే పారదర్శక ఎన్నికలకు సాధ్యమవుతుందన్నారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి 50 రైస్ మిల్లర్లకి వెంటనే ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మన ములుగు జిల్లా కేంద్రంలో మా రైస్ మిల్ అసోసియేషన్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పిఎస్టీలు, ముఖ్య నాయకులు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం గత 12 సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కానుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ సంఘానికి ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికల ప్రక్రియ మొన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరుపడ్డప్పుడు 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్న జిల్లాకు ఒక ఓటు అని చెప్పేసి ఒక బైలాను పేర్చినారు. ఆ బైలాను రద్దు చేయాలని చెప్పేసి సిఎంఆర్ అంటే స్టేట్ గవర్నమెంట్ ధాన్యం ఇచ్చి బియ్యం తీసుకునే రైస్ మిల్లర్ ఎవరైతే ఉన్నారో సిఎంఆర్ ధాన్యంలో పార్టిసిపేట్ అయ్యే ప్రతి రైస్ మిల్ సోదరుడికి ఓటు కోసం పనిచేసే నాయకత్వాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి రైస్ మిల్ సోదరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడం కోసం ఓటు హక్కును కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్టి రాష్ట్ర నాయకత్వం, ఆల్ ఇండియా సభ్యులు వారందరం కూడా ఇక్కడ సమావేశమై మా రాష్ట్రంలో 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఎన్నికలనే కాలేదు. మొన్న 7వ తారీఖు నాడు వరంగల్లో మీటింగ్ పెట్టి వారు చేయడం వలన రాష్ట్ర నాయకత్వం వాళ్ళు కూడా రద్దు చేయడం జరిగినది. రాష్ట్రంలో 2 సంఘాలుగా ఉన్నాయి. ఏదైతే 2013 నుంచి కంటిన్యూగా ఉన్న సంఘం ఉన్నదో దాన్ని మాత్రమే కమిషనర్ గారు, ప్రభుత్వం కానీ వారిని ఆమోదం చేసి ఇంకొక సంఘం చేయలేదు. కనుక రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరు మిల్లర్లకు అంటే కమిషనర్ ఆర్డర్ను అంటే జీవోను ఏ మిల్లర్ అయితే సిఎంఆర్లో పాల్గొని ఆ మిల్లరు ఓటు హక్కు అంకిస్తే రాష్ట్రంలో అందరేసిన ఓటుతో గెలిచిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ వారికి అధికారం వారికే ఇస్తారు. కనుక ఆ జీవోను ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒకే సంఘంగా ఉండాలంటే ఖచ్చితంగా అందరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ములుగులో మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.